ఇప్పుడు వస్తున్నాడు మీ నాయకుడు ఊర్లోంచి బయటికి. తాడేపల్లి ప్యాలెస్లో నిన్నటి వరకు మద్యపాన నిషేధం చేస్తా, నాకు ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పి మహిళలందరి చేత ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయ్యాక మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసి నాసిరకమైన మద్యాన్ని, మందుని నువ్వు ప్రజలకిచ్చి దగ్గర ఈ రాష్ట్రంలో 30,000 మంది చావులకి కారకుడైనటువంటి మీ నాయకుడి చరిత్ర అది చంద్రశేఖర్. నువ్వు గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నా. దొంగ మందు డబ్బులు లెక్క పెట్టుకోవటం తప్ప 5 సంవత్సరాలు చేసిన చరిత్ర మీ నాయకుడికి లేదు. అందుకనే నువ్వు కూడా ఈ నియోజకవర్గంలో నీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ దొంగ మద్యం డబ్బులు తెచ్చి అమాయకులైన ఎర్రగొండపాలెం ప్రజలకు మీరు పంచి దొంగతనంగా నువ్వు శాసనసభ్యుడు అయ్యావే తప్ప నీ పార్లమెంట్ అభ్యర్థి ఎక్కడుండి చంద్రశేఖర్, నేను అడుగుతా ఉన్నా. నీ పార్లమెంట్ అభ్యర్థి ఈరోజు జైల్లో ఉన్నాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆ దొంగ డబ్బులు కూడా ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి వచ్చాయి. త్వరలో అన్ని బట్ట బయలవుతాయని చెప్పేసి నీకు హెచ్చరిక జారీ చేస్తున్నా అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా.